చేసుకున్నాం. సర్వశక్తిమంతుడ సర్వాధికారమైన దేవసేవ మీకే స్థుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. ఆయన అద్వితీయ సత్య దేవా మీ స్తోత్రాలు. దేవా స్థుతులకు పాత్రుడు నీవే. దేవా మా తండ్రి మా మంచి కాపరు నీవే, మా మంచి కుమ్మరుడు నీవే. ఒకటి మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. దేవా మా రక్షణకర్త మీరు, మా దారి చోటు మీరు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే. దేవాన్ని బట్టి దేవా మత్తటి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు. యెహోవా దేవుడు గల జనులు ధన్యులను సెలవిచ్చిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. దేవా తండ్రి మిమ్మల్ని దేవుడిగా కలిగి సాగిపోయేటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నారు. దాని అంతటిగా స్తోత్రాలు మేము ఆచరించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మా తండ్రి రేపు జాను మరొకసారి దేవా మీ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవా శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు మేము ఆచరించుకుంటున్నాం. దేవా మా తండ్రి మీరు శ్రేష్ట దాత వింటున్నందుకు మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మన దినం మీ కృపతో మమ్మల్ని నింపుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు. ఆయన ఇక ప్రభా రేపు జాను స్థుతించే సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి. దేవా మా తండ్రి ప్రభా సంతోషంతో సేవించమని వాక్యం సెలవిస్తుండగా దేవా మా తండ్రి ఉత్సాహ గానాలతో సంతోషంగా నేను స్థుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే ప్రభా మా తండ్రి తండ్రి కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా దేవా మా కొరకు దీవించండి. ఎంతో మేలుకరంగాను దేవా దీవెనకరంగాను మా కొరకు ఎంతో ఆశీర్వాదకరంగాను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవా వాకులు అనుభవించి వాగ్దానాలు అనుభవించి వాటిని నెరవేర్చేటువంటి విషయాల్లో మీతో సమలైన వారు ఎవరు లేరు. అందరి బట్టి మీ స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం. మరోసారి తండ్రి కీర్తనలో ఉండేటువంటి వాకులు వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, బంధుమిత్రుల పక్షంగా, సంఘపక్షంగా గొప్పగా నెరవేర్చి మీ నామానికి మహిమ అందరిలో గొప్ప నెమ్మది సంతోషాన్ని మీరు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. లేదా మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వాక్యంతో శక్తి కలిగిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మీ వాక్యం దేవా అది ప్రభావం కలిగినది, అందరి బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవా మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మేము ఎంతో శక్తివంతులుగా మేము తయారవడానికి సహాయం చేయండి. దేవా మా తండ్రి ప్రభా మీ వాక్యం మేము ద్వారా మేము కూడా అనేకులు ప్రభా దేవా మా తండ్రి మీ వైపు త్రిపుట్లో దేవా ప్రభావితులు అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అది మనం బలపరచండి. దేవా మీ వాక్యం సమయం అంతటిని కూడా మమ్మల్ని దేవా మొత్తాన్ని ఆశీర్వదించి మమ్మల్ని మాకెంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. వీరిట వలన విశ్వాసం కలిగిన వీరిట క్రీస్తుని గురించినటువంటి మాటలు కలిగినని దేవా సర్వించిన గొప్ప దేవుడు జావన మీ మాటలు మేము వింటూ ఉండగా దేవా మొత్తండి విశ్వాసంలో నుంచి దేవా అధిక విశ్వాసంలోకి గొప్ప విశ్వాసంలోకి మేము దాటి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా అన్ని విషయాల్లో దేవా మొత్తాన్ని సంతోషంగా సాగిపోయినట్లుగా అక్కడ చూపించండి. దేవా చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. దేవా మొత్తాన్ని మీ సన్నిధిలో వినియోగించుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలోచించేవాడని మీకు పేరు నాయన దేవా మీరు పేరుకు తగ్గట్టుగా దేవా గొప్పగా నాయన మొత్తండి మా ప్రార్థనలు ఆలోచించి దేవా మొత్తండి మా విన్నపాలు మీరు అంగీకరించి దేవా సకాలంలో అద్భుతమైనటువంటి కార్యాలు మా పక్షంగా జరిగించండి. దేవా సమస్య విషయాల గురించి చూపించండి. మీ సన్నిధానాలు గంపేటువంటి మాకెంతో మేలుకరంగానే దీవెనకరంగా ఉంచి మీ నామానికి మనం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన దేవాలయంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ బలము శక్తి సమృద్ధిగా మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని ఏసే సర్వశక్తి కలిగిన వాళ్ళు స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. పర్లోకి తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని మనం తల్లిదండ్రులుగా శారణాత్మ గీతాల నుంచి 516వ పాట పాడుకున్నాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చిన తెలుసునని పాడుకున్నాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభుని క్రియల మూలముగా స్తుతి పొందునని తెలుసునా. మోడింపు తెలుసునా. విడగొట్టుదవు తెలుసునా. పరమధర్మంలో భాషలన్నిటి యందు ప్రచురించు
ఏసాని నచ్చాజెప్పుదో తెలుసునా, నడిపింపువని నీకు తెలుసునా, మాధుని చూపింతువు తెలుసునా, నీ విషయాలు ఎరుగాని మానవులు ఎచటానుందారాని తెలుసునా, యేసును చేరాని ఎందరో ఎందరు ఇది కూడా నీకు తెలుసునా, ఇది ఏమి దుఃఖము తెలుసునా, ఇది ఏ నా దుఃఖము తెలుసునా, నిన్ను ఓడించిన నిఖిలా పాపములను నీవే ఓడింతువో తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరుదువు తెలుసునా, అడ్డుదారెవరును తెలుసునా, హాయిగా ముందువు తెలుసునా. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నట్లుగా మహోన్నతం చాటు నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చూపుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేవలము బాగునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఊరు బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయే రోగములకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాము త్రొక్కెదవు, కొదల సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం ఉందాం ప్రియులారా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనాలలో నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువు మనలను ముట్టుట, ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ టచ్. ప్రభువుని తాకుటలో బ్లెస్సింగ్ ఏంటి అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయబోతున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమా ప్రభావములతో కూడిన దేవుడు, ఆ దేవుడు మనల్ని ముట్టే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ దేవుణ్ణి మనము ముట్టితే విశ్వాసంతో మన జీవితంలో ఆయన అదే రీతిగా అద్భుతాలు చేయడానికి ఆయన శక్తిమంతుడు, చాలిన దేవుడు అనే విషయాన్ని ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో ఉన్న పరిస్థితులలో ఒక గొప్ప మార్పు మనం చూడాలి అనుకుంటే వి నీడ్ గాడ్స్ టచ్. దేవుడు మనలను తాకాలి, మనము దేవుణ్ణి తాకాలి. చాలాసార్లు మన పరిస్థితులు అయోమయంగా, అర్థం కాని రీతిలో, అగమ్య గోచరంగా, అసలు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి జరిగిపోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటుంటాం. అటువంటి సందర్భాలలో దేవుడు మనల్ని స్పృశిస్తే, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క టచ్, దేవుని యొక్క తాకుడు మన జీవితాలకు ఒక అర్థాన్ని ఇస్తుంది. ప్రభువు ఒక వ్యక్తిని ముడితే ఆ వ్యక్తి జీవితంలో ఏమి జరుగుతుంది అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ అంశాలను మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం కూడా హృదయపూర్వకంగా మన మనసులలో, ప్రభువా నన్ను ముట్టి నువ్వు, లార్డ్
టచ్ మీ అని హృదయపూర్వకంగా దీనులమై ప్రభువుని ప్రార్థన చేసుకుంటూ వద్దాం. తద్వారా ప్రభు యొక్క స్పర్శ మనం అనుభవించవచ్చు. ఆ వెనుక ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క ప్రభావాన్ని కూడా మన జీవితాల్లో మనం గుర్తించగలం. మొట్టమొదటిగా సువార్త 8వ అధ్యాయంలో నుంచి తీసుకున్నాం. ఇందులో మొదటి 4 వచనాలలో యేసు ప్రభు ద్వారా బాగుపడిన ఒక వ్యక్తిని గుర్చిన సందర్భం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభును బహుజన సమూహములు వెంబడిస్తా వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఒక రోజు ఒక కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఈ వ్యక్తి యొక్క ప్రార్థన చాలా పరిణతితో కూడిన ప్రార్థన, చాలా బ్యాలెన్స్డ్ గా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తన జీవితంలో అనుభవిస్తూ కోరుకుంటూ చేసిన ప్రార్థన. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తత్క్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగము పాపానికి గుర్తు, కుష్ఠరోగము అపవిత్రతకు గుర్తు. కుష్ఠరోగులను, కుష్ఠు వ్యాధిగ్రస్తులను మరి సమాజం ఊళ్ళల్లో ఉండనియదు, ఊరి వెలుపలికి పంపించేసేస్తారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అని అంటే ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నాకు నిన్ను శుద్ధి చేయడం నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా కమ్మని చెప్పాను. ఇక్కడ అంటే ఒక వ్యక్తి పాపంలో నుంచి బయటకు రావడం, పాప సంబంధమైన జీవితంలోంచి బయటకు రావడం ఎప్పటికీ దేవునికి ఇష్టమే. పాపంతో, అపరాధాలతో చచ్చిన వారంగా ఉండిపోవడం అది దేవుని చిత్తం కాదు. దానిలోంచి బయటకు రావడం దేవుని చిత్తం. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, యేసు ప్రభు తన చెయ్యి చాపి వానిని ముట్టెను. గాడ్స్ టచ్, దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క తాకుడు ఆ వ్యక్తికి కుష్టు నుంచి విడుదలిచ్చింది. ఆ వ్యక్తికి పాపానికి ముంగుర్తుగా ఉన్న కుష్టు రోగం నుంచి విడుదల ఇచ్చింది. ఇక్కడ మనం మొట్టమొదటిగా గమనించబోతున్న విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని తాకితే, దేవుడు ఒక వ్యక్తిని ముట్టే, ఆ వ్యక్తి ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా గానీ ఆ వ్యక్తికి ఒక అద్భుతమైన విడుదల దొరుకుతుంది, పాప విముక్తి దొరుకుతుంది అనేది మన జ్ఞాపకం చేస్తుంది. మనకు దేవుని యొక్క స్పర్శ అవసరం, మనకు దేవుని యొక్క తాకుడు అవసరం. మన జీవితాల్లో ఉన్న అపవిత్రత, మన జీవితాలకు అంటుతున్న పాపము అది తొలగిపోవాలంటే ఆ జన్మ ద్వారా, మనం పుట్టుక ద్వారా మనకు అంటిన పాపం, మన క్రియల ద్వారా మనకు అంటిన పాపం, ఊహల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా అంటిన పాపం అంతటి నుంచి మనం విడిపించబడి పవిత్రం కావాలంటే ప్రభు మనలను తాకాలి. ప్రభు యొక్క తాకుడు మనం కోరుకోవాలి, ప్రభువును తాకమని కోరాలి. ప్రభు మనల్ని తాకితే పాప విముక్తి మనకు వస్తుంది, దోష నివృత్తి మనకు కలుగుతుంది. ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడాలంటే ప్రభు తాకాలి, ప్రభు యొక్క టచ్ మనం కోరుకోవాలి. ఈ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ప్రభు తాకాడు. తత్క్షణమే వాని రోగము తగ్గిపోయిందంట, వాడు శుద్ధి ఆయను అని వ్రాయబడింది. కనుక దేవుని తాకుడు అనేది ఉన్నది, దేవుడు ముట్టుట అనేది ఉన్నది, దేవుని స్పర్శలో అద్భుతమైన శక్తి ఉన్నది, పాప విమోచన శక్తి ఆయన యొక్క తాకుడులో ఉన్నది. వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ అండ్ వీ నీడ్ టు ప్రే ఫర్ హిస్ టచ్. ప్రభు యొక్క తాకుడు కొరకు మనం కోరుకోవాలి, సుమా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన మనలను ముట్టినప్పుడు మనకు పాపం నుంచి విడుదల వస్తుంది అనేది మొదటి సంఘటన జ్ఞాపకం చేస్తుంది. రెండో సందర్భం దగ్గరికి వస్తాను. మత్తయి సువార్తలోని 20వ అధ్యాయం 33-34 వచనాల్లో మరొక మాట మనకు కనబడుతుంది. ఇక్కడ ఇద్దరు గుడ్డివారు త్రోవ పక్కన కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు దారిలో వెళ్తున్నాడు. మరి వీళ్ళకి ఎలాగ అర్థమైందో తెలియదు. ఆ హడావిడి, ఆ జన సమూహము, మేబీ వాళ్ళ ఒకవేళ మరి ఏ రకమైన మాటలు మాట్లాడుకుంటున్నా వెళ్తున్నారు. గుడ్డి వారికి అర్థమైపోయింది. దే బిగాన్ టు షౌట్, అరుస్తా ఉన్నారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణింపుమని కేకలు వేసిరి. చాలా గట్టిగా కేకలు వేస్తున్నారు. ప్రజలు అంటున్నారు, ఊరకుండండి అయ్యా, గమనుండండి, ఎంతమంది జనసమూహం, ఇంతమందిలో మీ కేకలు ఆయనకి ఏం కనబడతాయి అని చెప్పి వాళ్ళని నిమ్మలపరచాలని చూస్తుంటే వీళ్ళంతా మరి ఎక్కువగా కేకలు వేస్తుంటే యేసు ప్రభు అక్కడ ఆగిపోయాడు. వాళ్ళ కేక ప్రభువుని ఆపివేసింది. అప్పుడు అంటున్నాడు ప్రభు వారిని పిలిపించే దగ్గరికి, నేను మీకేమి చేయగోరుచున్నా అంటే, ప్రభా మా కళ్ళు, లార్డ్ ఓపెన్ అవర్ ఐస్,
మా కళ్ళు తెరువు ప్రభా, మా కళ్ళు తెరవబడాలని మేము కోరుకుంటున్నాం అంటే 34వ వచనంలో అద్భుతమైన కార్యం జరిగింది. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట నడచిరి. యేసు ప్రభు వాళ్ళ కళ్ళను ముట్టాడు, కళ్ళ మీద తన చేతులు ఉంచాడు. ఆ చేతులు కన్నులను ముట్టగానే ఆ కళ్ళల్లో ఉన్న అంధత్వం తొలగిపోయింది, కళ్ళలో ఉన్న అడ్డుపొరలు తొలగిపోయినాయి. తేటైన దృష్టి, చాలా క్లారిటీ తోటి వారు యేసు ప్రభువును చూచారు. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకొక దృష్టి అవసరం. దృష్టి మాంద్యము ఉన్నది ఈనాడు మానవునికి, దృష్టి లోపం ఉంది మానవునికి. ఈనాడు దేవుణ్ణి చూడలేని అంధత్వంలో ఉన్నాడు మానవుడు కాదా? ఆలోచన చేయండి. యుగ సంబంధమైన దేవత మానవుని యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. నిజ దేవుణ్ణి చూడలేకపోతున్నాం, రక్షకుడిని చూడలేకపోతున్నాం. ఎందుకు? మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటే ఎంత కాలం మనం ఆయన చూడలేకపోయాం, ఎంతకాలం ఆయన మనం దేవుడిగా రికగ్నైజ్ చేయలేదు. ఆయన యొక్క అసమానతను మనం ఐడెంటిఫై చేయకుండా అలాగా గుడ్డితనంలో కొట్టుకొచ్చేయలేదా? దేవుడు తన మహాకృపలో మనలను ముట్టాడు, మన అంధకారాన్ని తొలగించాడు, మన చీకటి తొలగిపోయి వెలుగై ఉన్న యేసుక్రీస్తును దర్శనం చేసుకోగలిగాం, ఆయన మనం చూడగలిగాం. ఆ యొక్క దేవుని యొక్క దర్శనంతో మన జీవితాలు ధన్యమైనవి. గుడ్డి వారిని ప్రభువు వచ్చి ముట్టాడు. ప్రభువు తాకుట ద్వారా ఆ వ్యక్తి యొక్క కన్నులు, ఆ వ్యక్తుల యొక్క కన్నులు తెరవబడ్డాయి. వారు ప్రభువును చూచినట్లుగా మనం చూస్తాము. భక్తుడు ఒక పాట రాశాడు, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము, నేను నిన్ను చూడ నిత్యము, నేను నిన్ను చూచే కన్నులు, నిన్ను గుర్తుపట్టే కన్నులు, నిన్నుగా చూచే కన్నులు నాకు దయచేయమని భక్తుడు పాట రాశాడు. ప్రభువును మనం చూడాలి. ప్రభువును మనం చూడాలంటే ప్రభువు మనల్ని ముట్టాలి. దానికి ముందు మనం ఈ ప్రార్థన చేసుకో, లార్డ్ టచ్ మీ, టచ్ మై ఐస్, టచ్ మై సైట్. నా దృష్టిని తాకు, నా కన్నులను ముట్టు, నా కన్నులను తెరవచేయి ప్రభా, నేను నిన్ను చూడాలని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని మనం చూడాలి. ఈవెన్ దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత కూడా, విశ్వాసంగా మారిన తర్వాత కూడా చాలా సార్లు మనకి ఎన్నో పొరలు వచ్చేస్తున్నాయి మన కళ్ళకు అడ్డం. గర్వం అనండి, అహంకారం అనండి, లేకపోతే ఏవేవో పొరలు వచ్చేస్తా ఉన్నాయి. అవివేకం అనండి, మూర్ఖత్వం అనండి. ఆ పొరలన్నీ తొలగిపోవాలి సుమా. అవి తొలగిపోయిన రోజే ప్రభువుని తేటగా చూడగలం. లేకపోతే మందత్వంతో ప్రభువుని చూడలేము. ప్రభువుని చూడలేని అంధత్వంలోనికి మనం వెళ్ళిపోయే అపాయం ఉన్నది. వి నీడ్ గాడ్స్ టచ్. దేవుడు మనల్ని తాకాలి సుమా. ఈ మొదటి సెక్షన్ లో మనం ఆలోచిస్తుంది, దేవుడు మనలను తాకాలి. దేవుడు ఒక వ్యక్తిని తాకడం అనేది ఉన్నది, ఒక వ్యక్తిని ముట్టడం అనేది ఉన్నది, ఒక వ్యక్తి మీదకి తన చేతులు తీసుకురావడం అనేది ఉన్నది. గాడ్స్ టచ్. మూడో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి యాయీరు ఆయన పేరు, ఆయన కుమార్తెకు 12 సంవత్సరాలు, చాలా మరణకరమైన సిక్నెస్. ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రభా నా కుమార్తె చాలా సిద్ధమై ఉన్నది, చచ్చిపోయేటట్లుందని ఒక సువార్తలో ఉంటే, అసలు ఇంకో చోట అయితే అయ్యా బోధకుడిని బాధ పెట్టద్దు అయ్యా, అసలు నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు బోధకుని మార్కులో ఉంది 35లో నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువి, ఎందుకు శ్రమ పెడతావు? ఈ మాట ప్రభు అంటున్నాడు ప్రభు, నీవు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు, వారి చెప్పిన మాట లక్ష్య పెట్టొద్దు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ప్రభు. పాపను గదిలో పండబెట్టి ఉంచారు. ఆ గదిలోకి ప్రభు వెళ్ళాడు. ఆ గదిలో గొల్లుని ఏడుస్తున్న వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. అక్కడ ఒక అద్భుతం చేశాడండి. 41వ వచనం, ఆ చిన్న దాని చెయ్యి పట్టి తలి తాకుము అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను. ఆ చిన్నది లేచి షీ వాజ్ వాకింగ్, నడుస్తుంది. తెలుసా, ప్రభు వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టుకున్నాడు. గాడ్స్ టచ్. ప్రియమైన వారలారా, ప్రభు టచ్ లో శక్తి ఉన్నది. ప్రభు తాకితే అద్భుతాలు జరుగుతాయి. ప్రభు తాకితే మరణము, డెత్ విల్ బి రీప్లేస్డ్ బై లైఫ్. మరణం వెళ్ళిపోయి జీవం ఆ స్థానంలోకి వస్తుంది. అది ఆత్మీయ మరణం కావచ్చు. దేవుడు హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎనీ వండర్. ఏ అద్భుతం అన్నా చేయగలడు. ఇక్కడ ఈ అమ్మాయి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, చనిపోయిన అమ్మాయి తిరిగి బ్రతికింది ప్రభు అమ్మాయిని తాకడం ద్వారా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్.
ఎంత అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతమైన దేవుడు. ఇవి వింటూ ఉండగా మన విశ్వాసాన్ని అధికం చేసుకున్నాం. దేవుడు మనల్ని ముట్టాలి, మన ఇళ్లలో, మన కుటుంబాలలో, మన బిడ్డలలో ఉన్న మరణం అంతా వెళ్ళిపోవాలి. సంతోషకరమైన వార్త ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఒకవేళ దేవుడి దగ్గరికి రాకుండా, దేవుని జీవాన్ని అందుకోకుండా నిర్జీవ స్థితిలో నీ బిడ్డలుంటే ప్రార్థన చేద్దాం. ప్రభా, నా బిడ్డలను తాకు ప్రభా, నా బిడ్డలను ముట్టు ప్రభా. చనిపోయిన తన కుమార్తె కొరకు యాయీరు వదిలిపెట్టలేదు ప్రభుని. చచ్చిపోయిన అమ్మాయి దగ్గరకు వచ్చి ప్రభు బ్రతికించాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్న మరణాన్ని హరించి వేసి జీవంతో నింపడానికి ఈ సో మచ్ ఇంట్రెస్టెడ్. ఆయన ఎంతో ఆసక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే, ఆ మరణకరమైన అంశాలను, మరణకరమైన విషయాలను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వద్దాం. ప్రభా, ఇదిగో నా సమస్య, ఇదిగో నా కుమార్తె పరిస్థితి, ఇదిగో నా కుమారుడు పరిస్థితి, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీ జీవం అర్థం కావట్లేదు వాళ్ళకి. ప్రభు మన బిడ్డలను ముట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈ కుమార్తెను ముట్టాడు, ఈ యాయీరు కుమార్తెను. ప్రభువు ముట్టాలి మన బిడ్డలను సుమా. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా చూపించేస్తాను. పిల్లలను తమ తల్లిదండ్రులు ప్రభు దగ్గరకు తీసుకొస్తున్నారంట. ఎందుకు తీసుకొచ్చారంటే, తమ బిడ్డలను ప్రభువు ముట్టాలి అని చెప్పి ఎంతో మంది వారి పిల్లల్ని తీసుకొచ్చారంట. బిడ్డలను తీసుకుని వస్తున్నారు. మార్కు సువార్తలోనే ఉంది, 10వ అధ్యాయం 13వ వచనం. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. చిన్న పిల్లలను ముట్టాడు ఆయన, అయితే మా పిల్లలను ముట్టాలి, మా పిల్లలను ఆయన ముట్టాలి, మా పిల్లలను ఆయన టచ్ చేయాలని చెప్పి ఆశతో ఎంతో మంది తల్లిదండ్రులంట తమ చిన్న బిడ్డలను ముట్టవాలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని మా బిడ్డలను ముట్టమని చెప్పి వారి బిడ్డలను తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. శిష్యులు కూడా అర్థం కాలేదు. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డలను దేవుడు దీవించాలనుకుంటున్నాడు. అద్భుతమైన భవిష్యత్తు కొరకైన ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో ప్రకటించాలనుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, ఈనాడు నీ ఇంట్లో ఉన్న బిడ్డల కోసం, నీ పసి పిల్లల కోసం, నీ యవ్వన పిల్లల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. లార్డ్ టచ్ మై చిల్డ్రన్. ప్రభు, నా బిడ్డలు ముట్టమని ప్రభుని అడుగుదాం. ప్రభు ముట్టాడంట. దేవుడు చిన్న బిడ్డల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే 16వ వచనంలో ఉంటది, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఆశపడదామా? దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఆశపడదామా? మన బిడ్డల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలని కోరుకున్నాం. మన బిడ్డలను దేవుడు దీవించాలని కోరుకున్నాం. మన బిడ్డలకు దేవుడు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాం. వారి తరంలో వారు దేవుని కొరకైన ప్రతినిధులుగా, అంబాసిడర్స్ గా వారు దేవుని కోసం జీవించాలని కోరుకున్నామా? ఆశీర్వాదాన్ని కోరుకున్నాం. దేవుడు మన బిడ్డలను టచ్ చేయాలని కోరుకుందాం. దేవుడు చిన్న పిల్లలను ముట్టడానికి ఇష్టపడుతున్నారు. ఉదయకాల సమయంలో వి నీడ్ గాడ్స్ టచ్. ప్రభు మనల్ని తాకాలి. అదే మన ప్రార్థనగా చేసుకున్నాం, అదే మన విన్నపంగా, విజ్ఞాపనగా చేసుకున్నాం ఈ రోజంతా. మత్తయి 8వ అధ్యాయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు కనబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ చూడండి, పేతురు జ్వరంతో పండుకొని ఉంది. ప్రభు ఆ ఇంట్లోకి వచ్చారు. 31 నేను చదువుతాను. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవని పట్టుకున్నాడు. గాడ్ టచ్ హర్. దేవుడు ఆమెను పట్టుకున్నాడు. పేతురు అత్త చెయ్యి పట్టుకున్నాడు అంతేనండి. వెంటనే జ్వరం ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. మన జీవితంలో ఒక చిన్న సమస్య కావచ్చు, ఆ చిన్న సమస్యలో కూడా we need to invite him, we need to ask his touch. ఆయన యొక్క స్పర్శ మనం అడగాలి. ప్రతి చిన్న సందర్భంలో కూడా ప్రభుని ఆశ్రయించాలి. యేసు ప్రభు తన యొక్క పరిచర్య అంతా అయిపోయింది. గెత్సెమనే తోటలో ఆయన ఆ రోజు ఆఖరి రాత్రి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు ముగ్గురిని ఇంకొంచెం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్లి వాళ్ళ ముగ్గురు కూడా తనతో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈలోపు ఆ ఇస్కరియోతు యూదా తాను చేసుకున్న ప్లాన్ ప్రకారం వచ్చేసేసాడు యేసు ప్రభుని ఆ ప్రధాన యాజకులకి వాళ్ళకి అప్పగించడానికి. అలా వచ్చి ముద్దు పెట్టుకుని యేసు ప్రభుని వాళ్ళకి అప్పగిస్తున్నాడు. ముద్దు పెట్టుకుని అప్పగించిన సందర్భాన్ని చూసినప్పుడు ఈ సైమన్ పీటర్, పేతురు చాలా డిస్టర్బ్ అయిపోయాడు, చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎంత కోపం వచ్చిందంటే తన దగ్గర ఒక కత్తి ఉంది, ఆ కత్తి తీసుకొని 50వ వచనం లూకాసు వార్త 22వ అధ్యాయం 49-50 ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. ఏంటి ప్రభా వీళ్ళంతా ఏమనుకొని వచ్చారు నీ మీదకి?
కత్తి తీసుకొని వీళ్ళ సంగతి చూడమంటారా, నరుకుదుమని అడిగారంట. అంతలో అని అడుగుతానే ఉన్నారంట. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుడు కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అడుగుతానే ఉన్నారు, ప్రభా ఏమైనా చేసేస్తాం వీళ్ళని, ఏంటి ప్రభా నీ మీదకి రావడం ఏంటి, కత్తులతో గుదియలతో నీ మీదకి వచ్చారు, మా దగ్గర కూడా ఉంది కత్తి, లేదా నరికేయమంటారని అడుగుతానే ఉన్నారు. అడగను కూడా అడగలేదు సైమన్ పీటరు. వెంటనే ఒక ప్రధాన యాజకుని దాసుడైన మల్కు చెవి తెగ నరికేశాడు, కుడి చెవి పడిపోయింది. 51 చదువుదాం. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. దేవుని మంచితనానికి ఇది పరాకాష్ట కాదా? వాని చెవి ముట్టి బాగు చేశాను. ముట్టే దేవుడు, నిన్ను నన్ను ముట్టడానికి ఇష్టపడే దేవుడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ముట్టి బాగు చేశాడు. ఈ రోజు మన ఆత్మీయ స్థితి ఎలాగున్నా, ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని తాకాలనుకుంటున్నాడు, ఆయన మనల్ని ముట్టాలనుకుంటున్నాడు. ఇష్టపడదాం, స్వచ్ఛందంగా ప్రభువుకు మనం అప్పగించుకుంటాం. అయితే రెండో భాగంలోకి వస్తాను. ప్రభు యొక్క అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరగాలని ఒక ఆశతో, తాపత్రయంతో మనము ముందుకు వెళ్లి స్వచ్ఛందంగా ప్రభువును ముట్టాలి. ప్రభువును ముట్టే ప్రభు కార్యాలు చేస్తాడు. చూడండి, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను నేను. ఇది మత్తయి, మార్కు, లూకా ముగ్గురు రికార్డ్ చేశారు. ఒక్క భాగం చదువుతాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 12 సంవత్సరాల నుంచి 12 లాంగ్ ఇయర్స్ భయంకరమైన వ్యాధి, ఒక స్త్రీ రక్తస్రావ రోగంతో చాలా చాలా వీక్ అయిపోయి ఉంటుంది. అటువంటి ఆమె ఒక నిర్ణయం చేసుకుంది. ఏమనుకున్నదంటే ఆమె 21వ వచనం, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతున్నని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం, ఎంత ఆశ. ప్రభువులో శక్తి ఉంది, ప్రభు వేసుకునే వస్త్రాలలో శక్తి ఉన్నది, ప్రభు యొక్క పై వస్త్రంలో శక్తి ఉంది, అంగీలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది. ఆయన వేసుకున్న వస్త్రం ముట్టిన శక్తి నాలోనికి ప్రవహిస్తుంది. వెళ్ళింది, ముట్టింది, వెనక నుంచి వెళ్ళింది, వెంటనే స్పాంటేనియస్ గా అద్భుతం జరిగిందంట. ఆమె రక్తధార కట్టెను, స్వస్థత వచ్చేసింది. ప్రభు కావాలి, ఆయన ముట్టిన వారు ఆయనకు కావాలి. ఆయనను ముట్టి ఆయన శక్తిని అనుభవించిన వారిని ఆయన బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు, వాళ్ళ లోకానికి చూపించాలనుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, విశ్వాసంతో ప్రభువును ముడతాం మనం. ప్రభా నేను నిన్ను తాకుతున్నా ప్రభా, ఇదిగో ప్రభా నా జబ్బు, ఇదిగో నా యొక్క ఈ నైరాశ్యం, ఈ యొక్క నిరాశ, ఈ డిప్రెషన్ ప్రభా తీసే ప్రభా, విశ్వాసంతో నేను ముడుతున్నాను. విశ్వాసంతో ప్రభువుని తాకుదాం. లార్డ్ ఐఎమ్ టచింగ్ యూ, ఐఎమ్ టచింగ్ యువర్ గార్మెంట్, నీ వస్త్రాన్ని ముడుతున్నాను ప్రభా అని విశ్వాసంతో ముడతాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. 12 ఏళ్ల నుంచి ఉన్న సమస్య క్షణంలో తీరిపోయింది. కారణం ప్రభువును ముట్టింది. ప్రియులారా, ఇంక 2 అంశాలు గుర్తు చేస్తాం. ప్రభువును ముట్టిన వారు ఉన్నారు అంటానికి నేను ఉదాహరణలు, సాదృశ్యాలు చూపించాలనుకున్నా. విశ్వాసంతో ప్రభువును ముడదాం. ప్రభువు ముట్టడంలో అద్భుతాలు ఉన్నాయి, ప్రభువును ముట్టే అద్భుతాలు జరుగుతాయి. లూకాసువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి ప్రభువును ముట్టింది. చూడండి, లూకాసువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు. వెనక తట్టు 37లో ఉంటది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలన ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డితో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని ప్రభువుని టచ్ చేసింది. ఈ రక్తస్రావ రోగం వెళ్ళిన స్త్రీ ప్రభు ఒక వస్త్రాన్ని మాత్రమే టచ్ చేసి, ఈమె ఈ సిన్ఫుల్ ఉమెన్, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలను ముడతా ఉంది. ఆయన ముట్టుకుంటే నా పాపం తొలగిపోద్ది, ఆయన ముట్టుకుంటే నా జీవితం మారిపోద్ది, నాకు పవిత్రత వస్తుంది, నేను రక్షించబడతాను, నేను ఆయన ముట్టాలి. ఎక్కడ ముట్టుకుంటావమ్మా? కాళ్ళు ముట్టుకుంటాను, అంతకు మించి నిన్ను ఇంకేమీ ముట్టుగా. ఆమె పాదాల దగ్గరికి వెళ్తుంది, భయంకరంగా ఏడుస్తుందంట. కన్నీళ్లతో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, తన చేతులతో ఆ పాదాలకు అత్తరు పోసింది. షీ వాస్ టచింగ్ గాడ్స్ ఫీట్. యేసు పాదాలు తాకుతా ఉంది. ఒక పాపాత్మురాలు తన్ను ముట్టింది. పాపాత్మురాలని ప్రభువుకు తెలుసు. పాపాత్మురాలు తన్ను ముట్టే ప్రభు అంగీకరించాడు.
అంతేకాదు ఆశీర్వదించి పంపించాడు. అమ్మా, విస్తారంగా ప్రేమిస్తున్నావు, నీ విస్తారమైన పాపాలు క్షమించబడతాయి అని చెప్పాడు. వెంటనే ఆమె సంతోషంతో తిరిగి వెళ్తుంటే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానం గలదానవే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువును తాకుటలో ఆశీర్వాదం ఉన్నది. ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తా. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరొక స్త్రీ కూడా యేసు ప్రభువును తాకుతూ ఉన్నది. ఒక స్త్రీ ఆరోగ్యం కొరకు యేసు ప్రభువును విశ్వాసంతో ముట్టింది. మన వ్యాధి బాధల కొరకు ప్రభువును మనం ముట్టాలి. మరొక స్త్రీ పాప క్షమాపణ కొరకు ప్రభువును ముట్టింది, పాప క్షమాపణ వచ్చింది. రా వాలంటర్లీగా, స్వచ్ఛందంగా రా ప్రభు దగ్గరికి, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాల మీద పడి గోజాడు, నీ ఆత్మకు రక్షణ, పాప క్షమాపణ. మరొక వ్యక్తిని చూస్తా, యోహాను సువార్త 12వ అధ్యాయం మరొక స్త్రీ. ఈ స్త్రీ ఇప్పుడు ప్రభువును ముడుతూ ఉన్నది. ఎలా ముడుతుందో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. మరియు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మరియా మిక్కిలి విలువైన అత్తరు తీసుకొని వచ్చింది, యేసు ప్రభు పాదాలకు పూసింది. యేసు ప్రభు తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. అత్తరుతో యేసు ప్రభు పాదాలను తుడిచింది. యేసు పాదాలకు తన తీసుకొని వచ్చిన ఆ అత్తరును పూసినట్టుగా, ఆయన పాదాలు తుడిచినట్లుగా మనం ప్రభుని టచ్ చేసింది. ఏ భావంతోనే చెప్పమంటారా? ఆరాధనా భావంతో, కృతజ్ఞతా భావంతో దేవుని సన్నిధికి వచ్చింది. తండ్రి యేసయ్య, నా కుటుంబం అంతా గందరగోళంగా ఉంటుంది, 3 ఉన్నామంటే 3 types ఆఫ్ పర్సనాలిటీస్, 3 రకాలైన వ్యక్తిత్వాలు, భిన్నత్వం, ఏకత్వం లేదు. అటువంటి మమ్మల్ని అందరినీ ఒకటి చేశావే, అటువంటి మమ్మల్ని ఒక తాటి మీదకు తెచ్చావే, నీ సన్నిధికి తెచ్చావే, నీ పాదాల చెంతకు తెచ్చావే. నిన్ను మేము ఏమని స్తుతించము, ఎంతని స్తుతించము, ఏ రీతిగా నిన్ను ఆరాధించగలం. ఇదిగో అయ్యా, నీ కాళ్ళ దగ్గర నీ పాదాలను ముడుతూ నేను నీకు నా ఆరాధన అర్పిస్తున్నాను. నా అభిమానం, నీ పట్ల నాకున్న ప్రేమ ఆప్యాయతను వెల్లడి చేస్తున్నానని చెప్పి మరియా యేసు పాదములను ముట్టింది. ప్రభు యాక్సెప్ట్ చేశాడా అంటే యాక్సెప్ట్ చేశాడు. ప్రభు ఆమెను ప్రశంసించాడు. ఎందుకు ఈమెను గురించి అంటున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు? డబ్బులు వేస్ట్ చేసేసింది, డబ్బులు వ్యర్థం చేసేసింది, అత్తరు విలువైన అత్తరు పోసేసింది కాళ్ళకి, ఈ డబ్బులుంటే పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నారు. అవద్దు, పేదవారు ఎప్పుడు మీతో పాటు ఉంటారు. ఈమె చేసిన కార్యము సరి అయినదే. ఆరాధనా భావంతో ప్రభువును ముట్టాం. పాప క్షమాపణ కొరకు ప్రభు పాదాలను ముట్టాం. వ్యాధి బాధల్లో ప్రభును విశ్వాసంతో స్వచ్ఛందంగా ముందుకెళ్లి ప్రభువును ముడదాం. ప్రభు మనల్ని బాగు చేస్తాడు. ఇలాంటి సంఘటనలు చూచేనేమో ప్రజలు ఒకసారి ప్రభువుని వచ్చాడు. ప్రభువా, ఇది కూడా ఒక మాట చదువుతాను చూడండి. వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని చాలా మంది వచ్చి బతులాడుకున్నారంట. ఇది మత్తయిలో, మార్కులో, లూకాలో చక్కగా రాసేసింది. చూడండి, మార్కులో చదువుతాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన అనేకులను స్వస్థపరచెను కనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొని వల్లని ఆయన మీద పడుచుండిరి. చాలా మందిని బాగు చేస్తున్నాడు ప్రభు. ప్రభు యొక్క స్వస్థత శక్తి, ప్రభు యొక్క ప్రభావం ఆయన దేహం నుంచి వెడలిపోతా ఉంది ప్రజల దేహాల్లోకి. చాలా మంది ఆయనను ముట్టవలని వేడుకున్నారంట. లార్డ్, వి విల్ టచ్ యు, లెట్ us టచ్. మమ్మల్ని తాకని అయ్యా, మమ్మల్ని తాకని. చూడండి 6వ అధ్యాయంలో ఇంకొక అద్భుతమైన మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. 56 గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత. సంత వీధుల్లో జనాలు విపరీతంగా వ్యాధిగ్రస్తులను తీసుకొచ్చి దారి పొరుగునా పండేసి ప్రభా ముట్టని ప్రభా చాలు అని వేడుకున్నారంట. ముట్టిన వారందరూ స్వస్థత పని. ఉదయకాలం సందేశం ఏంటో చెప్పమంటారా? శుభవార్త ఏంటో చెప్పమంటారా? మనం ముడితే కూడా, నేను ముట్టే కూడా ప్రభువుని విశ్వాసంతో నా సమస్య తీరిపోద్ది. నీవు ముట్టే విశ్వాసంతో నీ సమస్య తీరిపోద్ది.
ఆయన సమస్యలు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. స్వచ్ఛందంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం వీ నీడ్ టు టచ్ హిమ్ అండ్ వీ నీడ్ టు ఆస్క్ హిస్ టచ్. ఆయన మనల్ని తాకాలని కోరుకున్నాము, ఆయన మనం తాకుదామని ఆయన ప్రాధాన్యపడతాం. ప్రభా నేను తాకుతాను ప్రభు. ప్రియమైన వాళ్ళారా, అంశాన్ని గురించి ధ్యానం చేయండి. దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, దేవుడు ముట్టే మనం బలం తెచ్చుకుంటాం. దేవుడు ముట్టే మనల్ని శక్తికి మించిన ప్రయాణాలు చేస్తాం. మన యొక్క లిమిటేషన్స్ కు మించిన కార్యాలు చేస్తాం. మన వయసుకు మించిన కార్యాలు చేయగలం. నేను చిన్నవాడిని అనుకుంటున్నావేమో, పర్వాలా, నువ్వు చిన్నోడువైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను ఐఎమ్ సిక్ అనుకుంటున్నావేం, పర్వాలేదు, నువ్వు పేషెంట్ అయినా నేను నిన్ను వాడుకుంటాను. ఐఎమ్ ఓల్డ్ ఎనఫ్ అనుకుంటున్నా, ముసలోడు అయిపోయాను ప్రభా, ఏం పర్లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు? when God touches you. దేవుడు నిన్ను ముట్టినప్పుడు, దేవుడు నిన్ను తాకితే దేవుడు నీ ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడు నీ ద్వారా తన శక్తిని లోకానికి వెల్లడిపరచుకోగలడు. ఈనాడు మనల్ని ప్రభు వాడుకోవాలంటే మనం ప్రభును తాకాలి. ప్రభు మనల్ని తాకమని ప్రభువును కోరుకోవాలి. అప్పుడు ప్రభు కోసం మనం అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాం. ఉదయకాల సమయంలో ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభా మమ్మల్ని ముట్టు ప్రభా, ప్రభా మమ్మల్ని ముట్టనిమ్ము ప్రభా. వి వాంట్ టు టచ్ యూ. నిన్ను ముట్టాలనుంది ప్రభా. నిన్ను ముడితే మా జీవితాలు మారిపోతాయి. నువ్వు మమ్మల్ని ముడితే మా జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఆ కార్యాలు జరిగించు ప్రభా. నీ కోసం శక్తి కలిగిన జీవితాలు మేము జీవించాలనుకుంటున్నాం ప్రభా. నాయనా, నీ కొరకు మేము కార్యాలు చేయాలనుకుంటున్నాం ప్రభా. నీ శక్తిని మేము మా జీవితాల్లో చూడాలనుకుంటున్నాం. మా జీవితాల్లో నీ శక్తిని విడుదల చేయి. నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.